హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవాళ డెలిషియస్ ఒక ఎమ్మీ సబ్జీతో నేను మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి, కుండలోని కోడికూర చాలా బాగా చేశాను అండి. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. కాజు వేస్ట్ చేసి, కాజు అండ్ కోకోనట్, కొబ్బరి అండ్ కాజుతో చేసిన కుండలోని కోడికూర ఫ్రై చేశాను. టేస్ట్ చాలా 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 బాగుంది. చాలా డెలిషియస్గా ఉంది. దీన్ని మనం బగారా రైస్తో కానీ లేకపోతే పరాటాతో తింటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఎట్లా చేశాను, ఏంటి ప్రాసెస్ అనేది కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ఇట్లా కుండలో చేస్తూ ఉండండి. హెల్త్కి కూడా చాలా మంచిది కుండలో చేయటం వల్ల. అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఇక్కడ నుండి ఇంట్లోనే నాలాగే ఒక కుండని తెచ్చి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే, దీనికోసం అని చెప్పి నేను ఇదిగోండి ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కుండని ఇదిగోండి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. పోపు ఐటమ్స్, మనకి ఏ పోపు ఐటమ్స్ కావాలో అవన్నీ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా జీడిపప్పు తీసుకున్నాను. అండ్ కొబ్బరిని అయితే నేను మిక్సీ చేసేసి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇదిగోండి చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఒక 2 టైమ్స్ కడిగేసి సైడ్కి పెట్టుకున్నాను. నెక్స్ట్ చెప్పాను కదా, ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా నేను తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వస్తే, చక్కగా కుండలోని బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి. కుండ అనేది ఒక్కసారి వేడెక్కిపోయిందంటే కనుక ఆ వేడి అనేది చాలాసేపు వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి పోపు ఐటమ్స్ వేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పులు వేస్తున్నాను నేను ఇందులో. జీడిపప్పులు అనేవి మీ ఇష్టం, పోపులో అయినా వేసుకోండి, లేకపోతే పోపులో కాకుండా లాస్ట్లో అయినా వేసుకోండి, అది మీ చాయిస్. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అనేవి మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఆనియన్స్ ఫ్రై అయితే కనుక టేస్ట్ అనేది కర్రీది అంత బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి నేనైతే మాత్రం పొడుగ్గా కట్ చేసుకున్నాను. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకుంటూ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి తగినంత పసుపుని అయితే యాడ్ చేయండి. పసుపు వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం. పోపులో పసుపు వేసారంటే కనుక కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా మీరు పోపులో పసుపు వేయకపోతే ఇక్కడ నుండి పోపులో పసుపు వేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇందులోనికి క్లీన్ చేసి సైడ్కి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇప్పుడు ఇందులోనికి నేను యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇందులోనికి బాగా ఫ్రై చేయడానికి ఇది చేస్తున్నానండి. ఇది కర్రీ కాదు, చికెన్ ఫ్రై అండి ఇది. కుండలో టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం నార్మల్ చేసే రెసిపీకి కుండలో మనం చేసే కర్రీకి డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా కుండలో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక చిన్న కుండ తీసుకొని తెచ్చి పెట్టుకున్నారనుకోండి, నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకోవడానికి, వెజ్ ఐటమ్స్ చేసుకోవడానికి 2 పెట్టుకున్నారంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో ఏ ఐటమ్ చేసినా టేస్ట్ భలే ఉంటుంది. ఒక్కసారి వేడైపోయిందంటే చాలు, చాలాసేపు వరకు ఆ హీట్ ఉంటుంది. అది ఇది బాగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇందులోనికి సరిపోయినంత కారం వేసుకుంటున్నాను. అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత స్పైసెస్ యాడ్ చేసుకోండి, కారం అండ్ గరం మసాలా. ఇందులో కొంచెం కాశ్మీరీ చిల్లీ వేసినా కూడా బాగుంటుంది, కలర్ బాగా వస్తుంది. నేనైతే మా మమ్మీ చేసిన కారాన్ని యాడ్ చేశాను. ఇంట్లో చేసిన కారం అండి ఇది. బాగా ఫ్రై చేసుకుందాం. చెప్పాను కదా, ఇది ఫ్రై, కూర కాదు.
నెక్స్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. కొబ్బరి అనేది మీ ఇష్టం అండి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది వేసుకొని తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేద్దాం. బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇంకొంచెం సేపు కుక్ అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ మన కూర అనేది ఫినిష్ అయిపోయింది. చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి తినండి, సూపర్గా ఉంటుంది. రోటీ అండ్ పరాటాకైతే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు గ్రేవీ కర్రీస్ చేసే కంటే అప్పుడప్పుడు ఇట్లా కూడా చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు కదా. కాజుతో చేస్తే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హై పాయింట్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.